గాజువాక వైసీపీలో అసంతృప్తి సెగలు. కోఆర్డినేటర్ రామచంద్ర వర్సెస్ ఎమ్మెల్యే నాగిరెడ్డిగా ప్రస్తుతం సెగలు రాజుకుంటున్నాయి. నాగిరెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ స్థానిక నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. ఒక హోటల్లో అసంతృప్త నేతల రహస్య సమావేశం జరుగుతోంది. 5గురు కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు ఈ సమావేశంలో భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయంపై బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ వాళ్ళు అల్టిమేటం జారీ చేయబోతున్నారు. ప్రత్యామ్నాయం చూసుకుంటామని హైకమాండ్ కు అల్టిమేటం ఇస్తున్నారు. విశాఖ నుంచి మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, గాజువాక వైసీపీలో అసంతృప్తి సెగలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇప్పుడు జరగబోతున్న సమావేశం తరువాత ఏం జరగబోతుంది? దాదాపుగా 5 వారాలుగా ఈ అసంతృప్తి ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్ 12వ తేదీన గాజువాక అభ్యర్థిని, గాజువాక ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో సమన్వయకర్తను మారుస్తూ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మొదటి లిస్టులోనే ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత నుంచి అసంతృప్తులు ప్రధానంగా కొనసాగుతున్నాయి. దీనికి కారణం ఎంత బలంగా స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి తాము పోటీ చేయాలనుకుంటున్నారో చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి 2009 నుంచి ఎలక్షన్ కంటెస్ట్లో ఉన్నారు. అంతకుముందు ఆయన రెవెన్యూ ఉద్యోగిగా స్థానికంగా సుపరిచితుడు కావడంతో 2009లో కాంగ్రెస్ పార్టీ ఆయనకి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. అప్పట్లో 33,000 ఓట్లు ఆయనకు వచ్చాయి. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఆయన అప్పట్లో ఓటమి పాలయ్యారు. ఆయనకు అప్పట్లో 75,000 ఓట్లు వచ్చాయి. అయితే ఇప్పుడు 2019లో ఆయన సంచలన విజయాన్ని నమోదు చేశారు. పవన్ కళ్యాణ్పై ఆయన దాదాపు 14,000 ఓట్ల మెజార్టీతో తిప్పల నాగిరెడ్డి అక్కడ విజయం సాధించారు. అయితే ఇంత లెగసీ ఉన్న మా ఫ్యామిలీకి కాకుండా కొత్త వారికి టికెట్ ఇవ్వడం ఏంటి అన్నది దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మాకు ఖచ్చితంగా తిరిగి ఆ స్థానాన్ని మేము తిరిగి పొందకపోతే మా పట్టు జారిపోతుంది, అక్కడ ఆ స్థానం బలం కోల్పోతామన్న ఆందోళన వారిలో ఉంది. దాంతో పెద్ద ఎత్తున అక్కడి నుంచి ఎలాగైనా తిరిగి కంటెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో పావులు కదుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే అక్కడ నాగిరెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డికా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆయన అక్కడ ఆ సామాజిక వర్గం చాలా పరిమిత స్థాయిలోనే ఉంటుంది. అంతకు మించి అక్కడ బలమైన కాపు, యాదవ సామాజిక వర్గాలకి అక్కడ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటి కాంబినేషన్ అయిన రామచంద్ర యాదవ్, ఎందుకంటే రామచంద్ర యాదవ్ ఆయన యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన సతీమణి కాపు కులానికి సంబంధించిన ఆమె. సో ఈ నేపథ్యంలో ఈ 2 సామాజిక వర్గాల కాంబినేషన్ కాబట్టి ప్రస్తుతం ఆయన అక్కడ కార్పొరేటర్గా ఉన్నారు. వాళ్ళ తాత అక్కడ స్థానికంగా గాజువాక ఏర్పడినప్పుడు మొదటి సర్పంచ్గా ఉన్నారు. రాజకీయంగా కూడా అది బలమైన ఫ్యామిలీ కాబట్టి ఆ 2 కలిసి వస్తాయన్న ఉద్దేశంతో సోషల్ ఇంజనీరింగ్ చేసి రామచంద్ర యాదవ్ని అధికార పార్టీ అక్కడ అభ్యర్థిగా బరిలోకి దింపే ప్రయత్నం చేస్తుంది. అయితే దాన్ని జీర్ణించుకోలేని నాగిరెడ్డి కావచ్చు, నాగిరెడ్డి అనుచరులు దాదాపు నిన్న 5 మంది కార్పొరేటర్లు ఒక హోటల్లో సమావేశమయ్యారు. ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలి, నాగిరెడ్డికి అవకాశం ఇవ్వాలి, లేదంటే ఇప్పటికే దానికి సంబంధించి ప్రాంతీయ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశాం, మరొకసారి ఆయన కలిసి తమ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తాం, లేదంటే తాము దారి తాము చూసుకుంటామన్నట్టుగా ఒక తీర్మానాన్ని చేశారు. సో వాళ్ళు తిరిగి ఇప్పుడు మళ్ళీ సుబ్బారెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కలిసిన తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామంటున్నారు. మొత్తానికి ఎన్నికల రణరంగం అయితే కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి వైసీపీ హైకమాండ్ కి ఒక అల్టిమేటం అయితే జారీ చేయబోతున్నారు. అసంతృప్త నేతలంతా కలిసి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇవ్వకుంటే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటామని కూడా హైకమాండ్ కి అల్టిమేటం జారీ చేయబోతున్నారు.